తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకుని శుక్రవారం 2K రన్ను డీఎస్పీ చెంచుబాబు, పురపాలక సంఘం కమిషనర్ ఫజుల్లా, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ముందుగా అధికారులు ప్రతిజ్ఞ చేపట్టారు. తిరుపతి జిల్లా నాయుడుపేట సబ్ డివిజన్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి మరియు పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం వారోత్సవాల ముగింపు కార్యక్రమాలను పురస్కరించుకుని శుక్రవారం 2K రన్ను డీఎస్పీ చెంచుబాబు, పురపాలక సంఘం కమిషనర్ ఫజుల్లా, మండల విద్యాశాఖ అధికారి మునిరత్నం చేతుల మీదుగా ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న అంబేద్కర్ విగ్రహం సర్కిల్ వద్ద జెండా ఊపి ప్రారంభించారు. అలాగే ముందుగా అధికారులు ప్రతిజ్ఞ చేపట్టారు. వల్లభాయ్ పటేల్ గారు 1875 సంవత్సరం అక్టోబర్ 31న గుజరాత్లో జన్మించారు. ఆయన ఫస్ట్ బారిస్టర్గా అంటే న్యాయవాదిగా ఉండి మహాత్మా గాంధీ గారి పిలుపుతోటి సత్యాగ్రహంలోకి, దేశ స్వాతంత్ర పోరాటంలోకి వచ్చిన తర్వాత స్వాతంత్ర ఉద్యమంలో జైలుకి వెళ్ళి దేశం కోసం చాలా పోరాడి దేశం స్వాతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశానికి మొట్టమొదటి హోమ్ మినిస్టర్గా అంటే ఈ దేశ అంతర్గత రక్షణ చూడాల్సిన బాధ్యతగా ఉన్నటువంటి స్థాయిలో ఉండి, ఇందాక సార్ చెప్పినట్టు నిజాం గవర్నమెంట్ ఈ రాష్ట్రాన్ని దేశంలో ఇండియన్ యూనియన్లో కలవకుండా 564 సంస్థానాలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఉండాలనేటువంటి ఆలోచించే క్రమంలో పోలీస్ సైనిక చర్య ద్వారా, పోలీస్ యాక్షన్ ద్వారా నిజాం నవాబుని, నిజాం రాష్ట్రాన్ని ఇంటిగ్రిటీ అనేది మన దేశానికి ఉండాలి అనేది ప్రతి దేశ ప్రజల్లో, యువతలో ఇది మనసులోకి రావాలి అనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుని జరుగుతుంది. ఇదే సందర్భంలో అక్టోబర్ 20 నుంచి 30 వరకు పోలీస్ అమరవీరుల దినోత్సవం. పోలీసులు మొట్టమొదటిసారి చైనాతో జరిగినటువంటి యుద్ధంలో సియాచిన్ గ్లేషియర్ వద్ద 1956లో 26 మంది పోలీసులు చనిపోతారు. దాన్ని గుర్తుపెట్టుకున్నప్పటి నుంచి ప్రతి సంవత్సరం పోలీస్ అమరవీరుల దినోత్సవాన్ని జరుపుకుంటూ ఉంటాం. అక్టోబర్ 21న పోలీసులు చేసినటువంటి త్యాగాలను గుర్తు చేసుకుంటూ ఆ కార్యక్రమం జరుగుతుంది. దాంట్లో భాగంగా వారం రోజులు రకరకాల కార్యక్రమాలు జరుగుతుంటాయి. దాంట్లో ఈరోజు కంక్లూడింగ్ డే, లాస్ట్ డే. సో దాంట్లో భాగంగా 2K రన్ చేస్తున్నాం. దేశాన్ని ప్రేమించాలనే ఉద్దేశంతో, దేశం అంటే తోటి ప్రజలను గౌరవిస్తూ, చట్టాలను గౌరవిస్తూ, మన దేశంలో ఉన్నటువంటి మహిళలను గౌరవిస్తూ, చిన్న పెద్ద గౌరవంతో అందరూ కలిసికట్టుగా ఉమ్మడిగా దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి, ప్రగతి పదంలో నడపాలి అనేటువంటి మెసేజ్ని అందరికీ ఉద్దేశంతో మేమందరం కొన్ని ప్లకార్డ్స్, అంటే ఈ దేశంలో అక్కడక్కడ జరుగుతున్నటువంటి ఆడపిల్లల మీద అఘాయిత్యాలు కానివ్వండి, అలాగే సైబర్ నేరాలు కానివ్వండి, అలాగే రోడ్ యాక్సిడెంట్స్ కానివ్వండి, ఇలాంటి వాటిని తగ్గించుకోవాలి, ప్రజల్లో అవగాహన పెంచాలనే ఉద్దేశంతో మేమందరికీ చెబుతున్నాం. దయచేసి మీరు బైక్ నడిపే వాళ్ళు డ్రైవింగ్ లైసెన్స్ పెట్టుకోండి, బైక్ నడిపే వాళ్ళు హెల్మెట్ పెట్టుకోండి, మీ ప్రాణాన్ని కాపాడుకోండి.